తడ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కలకలం నెలకొంది. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడడం తీవ్ర సంచలనం రేపింది. తిరుపతి జిల్లా తడ మండలం తడకండ్రిగలోని కేజీబీవీ విద్యాలయంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యాలయం భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకిన విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది ఆమెని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా తడమండలం తడకండ్రిగలోని కేజీబీవీ విద్యాలయంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యాలయ భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకిన విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సిబ్బంది ఆమెను సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం విద్యార్థిని చికిత్స పొందుతోంది. ఈ ఘటనను బయటకు రాకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు జరిగాయని విద్యార్థిని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందించడంలో తీవ్ర ఆలస్యం జరిగిందని, సంఘటనపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా సిబ్బంది తప్పించుకుంటున్నారని విద్యార్థిని పినతండ్రి వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవటం, గేట్లు లేకపోవటం, హాజరు పట్టికలో వివరాలు స్పష్టంగా ఉన్నప్పటికీ సమాధానాలు ఇవ్వకపోవటం పలు అనుమానాలకు దారితీస్తోందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటనకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా పాఠశాల నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించి నిజ నిజాలు వెలికి తీయాలని విద్యార్థిని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ హై స్కూల్లో మా పాప చదువుతుంది. మా బ్రదర్ కూతురు అమ్మాయి నైట్ 10 గంటలకి ఇష్యూ జరిగిందని చెప్పి కాల్ చేశారు. కాల్ లిస్ట్ చూస్తే 10:40కి 11 గంటలకి ఆ టైంలో కాల్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తావు అంటే సరిగ్గా రెస్పాండ్ అవ్వటం లేదు. నెక్స్ట్ ఏంటంటే చెప్పేదంతా ఫేక్. కాల్ చేశారు, ఎన్ని కాల్ చేశారంటే కాల్ లిస్ట్ ఎత్తుకెళ్ళి అప్పుడు నెంబర్ లేదు, డ్యూటీ టీచరు తిరుపతిలో ఉంది, అందువల్ల కాల్ చేయడం లేట్ అయింది అంటే సాకులు చెప్తున్నారు. ఒకవేళ అటెండెన్స్ ఫైల్లో అమ్మాయి ప్రతి స్టూడెంట్ యొక్క నెంబర్ అనేది అటెండెన్స్ ఫైల్లో ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫర్దర్ అనేది మాకు కమ్యూనికేషన్స్ పాస్ చేశారు. అది చాలా దగ్గరికి 1 అవర్ అనేది డిలే అయిపోయింది. మాకైతే ఇక్కడ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా లేదు. అదేవిధంగా ఇక్కడ వాతావరణం కూడా సరిగ్గా లేదు, గేట్లు లేవు. ఇక్కడ ఏదో జరిగిందని నాకైతే అనుమానంగా ఉంది. దీని మీద ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.